ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం యాత్రను పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుండి తప్పించుకోగలిగానని వ్యాఖ్య. తెనాలి వారాహి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారని మండిపాటు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేసిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ను మారిస్తే తాను పోటీ నుండి తప్పుకుంటానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుండి తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని తెలిపారు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం ఉదయం కేసరపల్లి నుండి మేమంతా సిద్ధం యాత్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్ ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు, మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి, ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దాం, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ప్రజల ఆశీర్వాదం నుండే దాడి నుండి తప్పించుకున్నా, మరోసారి అధికారంలోకి వస్తున్నాం, ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవని సీఎం జగన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చిన నేతలందరినీ చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్ ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు. జగన్ కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నాయకులు హడావిడి చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే దాడులు, ఘటనలు జరుగుతాయా అని ఆయన ధ్వజమెత్తారు. తెనాలి వారాహి విజయపేరి బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు రాగానే వైఎస్ జగన్ కు ఏదోలా గాయమవుతుందని, ఎవరో ఒకరు చనిపోతారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారన్నారు. షర్మిల, సునీత న్యాయం చేయమని కోరితే వారిని జగన్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిపిఎస్ పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లను జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక దొరకకుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుండి 24% తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి 4163 కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మీ అందరికీ, ఉద్యోగులందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని. నేను నటుడిగా కంటే కూడా, జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాడిని. మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. కొల్లిపర్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు. నేను మీకు అండగా ఉంటాను. మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులను తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్లో. హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు. ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడము, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడికత్తితో గాయం చేశారంట అక్కడ. సరే, మనందరం ఏం చేసాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా
దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందయ్యా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ బీసీ మహిళ అయిన మురుగుడు లావణ్యపై నారా లోకేష్ పోటీ చేయడాన్ని సిగ్గుమాలిన చర్యగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ని శాశ్వతంగా రాజకీయాల నుండి దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నామని ఆయన తెలియజేశారు. పాత మంగళగిరిలోని 23వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కమల, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి నాయకత్వంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యను మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపేందుకు అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ను ఏ వార్డు వారైతే ఓడించారో తిరిగి అదే వార్డు నుండి మురుగుడు లావణ్యను గెలిపించి నారా లోకేష్ ను ఇంటికి పంపించే బాధ్యత స్థానికులదే అన్నారు. డబ్బుల సంచులతో మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఓట్లను నారా లోకేష్ కొనలేరని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకి రాష్ట్రంలో ప్రజల వద్ద నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక బీసీ అభ్యర్థి మీద నిలబడటానికి అసలు ఆయన కనీసం మనసుందా అంటే బీసీలు ఎవరూ కూడా రాజ్యాధికారానికి పనికిరారు. అదే ఆయన 2019లో ఓడిపోయాడు కదా, ఓడిపోయిన చోట బీసీలకు ఇవ్వచ్చు కదా, ఆయన ఇంకో నియోజకవర్గానికి వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ మళ్ళా డబ్బు సంచులు తీసుకొని వచ్చి డబ్బు సంచుల ద్వారా మమ్మల్ని కొనాలి, మా ఓట్లు కొనాలి, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని మమ్మల్ని కొనాలని చూస్తూ ఉన్నాడు. మేము మళ్ళా మరొకసారి శాశ్వతంగా రాజకీయాలకి నుంచి ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశాన్ని, నారా లోకేష్ని రాజకీయాల్లో లేకుండా చేయటానికి ఇవాళ దేవుడు మాకు లావణ్య రూపంలో మా స్థానికురాలు, మా బీసీ మహిళా సోదరికి జగనన్న ఇవ్వటం అనే దాన్ని మేము అందిపుచ్చుకొని ఖచ్చితంగా మేమందరం కూడా శాసనసభకి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి నుంచి ఎన్నుకుంటాము. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి శ్రీ కిలారి వెంకటరోసయ్య గారిని మేము పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తామని చెప్పి చెబుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న అందరం కూడా కలిసి ఏకమై జగనన్నకి అండగా నిలబడటానికి మంగళగిరి నారా లోకేష్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడానికి కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మేము మొట్టమొదటి నుంచి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళం ప్రజలకు అండదండలుగా ఉంటాం, అట్లానే వస్తున్నాం. ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి లోకేష్ గారు లోకల్ కాదు. మరి వీళ్ళందరికీ కూడా మరి ఏ ఇబ్బందులు వచ్చినా మేము చూసినట్టుగా చూసే మాకు అవకాశం ఉంటుందే తప్ప ఆయనకి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలతో సత్సంబంధాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు చెప్పిన దాని మీద ఆధారపడాల్సిందే తప్ప మరొకటి కాదు. ప్రచారం చేస్తున్నామండి. అందరూ కూడా జగనన్నకి సపోర్ట్గా మేము ఉంటామని చెప్తున్నారు. అలాగే చిన్న సమస్యలు కూడా చెప్పారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంటే బాగుంటుందని మా దృష్టికి వచ్చింది. మరి ఆర్కే గారి సలహాలు కూడా తీసుకొని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేటట్టుగా మేము గెలిచిన తర్వాత ముందు ఫస్ట్ అది చూస్తాము. అలాగే ఇక్కడ లైబ్రరీ కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. అలాగే ఇంకా జగనన్నని మీద అభిమానంతో అందరూ కూడా సంక్షేమ పాలనలో అందుకుంటున్న పథకాలన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి అని చెప్తున్నారు. ఈ వార్డులో అయితే మటుకి నువ్వు అడిగినా అడగకపోయినా జగనన్నను గుర్తుపెట్టుకొని మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. లావణ్య అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది, ప్రజల అభిమానం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా కోరుకునేది మంచి పరిపాలన అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ విప్లవాత్మకమైన పరిపాలనలో మార్పులు తెచ్చిన
జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యాలనే ప్రజల కోరిక రానున్న ఎలక్షన్లో స్పష్టంగా కనబడబోతుంది. ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన 2 ఓట్లు, ఒకటి మురుగుడు లావణ్య గారు ఫ్యాన్ గుర్తు మీద, అదేవిధంగా ఎంపీ పార్లమెంట్కి కిలారి రోసయ్య గారు ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. తెలుగుదేశం అభ్యర్థిని మార్చి బీసీ అభ్యర్థిగా ప్రకటిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా అని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. కుటుంబ పాలన చేస్తున్న 2 పార్టీలు ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని సహించలేక పార్టీని స్థాపించానని అన్నారు. మంగళగిరి రూరల్ పరిధిలోని హ్యాపీ రిసార్ట్స్లోని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తే 3 రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారంటూ బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిన టీడీపీ, వైసీపీ పార్టీలను ఓడించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించడమే నా ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. తాను పుంగనూరు, మంగళగిరి నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. భూ దోపిడీ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్యాలెస్ని ఇదే నియోజకవర్గంలో తాడేపల్లిలో కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, దోపిడీ కొనసాగించి ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉన్న ఇదే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తూ 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ 2 పార్టీల వల్ల అన్యాయం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం అంటేనే బీసీల కిల్లా. ఈ ప్రాంతంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలున్న నియోజకవర్గంగా గుర్తింపు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ పూర్తిగా బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గము అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. రాజకీయంగా ఇక్కడున్న బలమైన సామాజిక వర్గాలు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని వర్గాలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ 2 పార్టీలు కూడా సామాజిక న్యాయం పేరు చెప్తున్నారు తప్ప ఈ బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కానీ న్యాయం చేయడం లేదనే విషయాన్ని గుర్తించి అందులో ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. ఆ తిరుగుబాటు మంగళగిరి నియోజకవర్గం నుండినే మొదలవ్వాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పినట్టయితే ఆ తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో మొదలవుతుంది. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో మార్పు కోసమే పెద్దలందరి ఆహ్వానం మేరకు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశంలో మత ప్రాతిపద్యంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏఏ, ఎన్ఆర్సీ పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 2019లోనే సిఏఏ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని అన్నారు. మత ప్రాతిపద్యాన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంగళగిరి తిప్పల బజార్లోని అంజుమన్ షాదీఖానాలో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సిఏఏ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ కెఎస్ లక్ష్మణరావు, అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ అక్రమ్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిష్టి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం సిటిజన్షిప్ కమాండ్మెంట్ యాక్ట్ మత ప్రాతిపత్యంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈరోజు మంగళగిరి పట్టణంలో ఆవాజ్ ఆధ్వర్యంలో సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా సదస్సు జరుగుతుంది. 2019 మేలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక సిఏఏ అనే చట్టం చేసింది. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ చట్టం, సవరణ చట్టం. ఈ చట్టం మత ప్రాతిపదికగా పౌరసత్వం ఇవ్వాలని చెప్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ప్రపంచంలో ఎక్కడా కూడా మత ప్రాతిపదికగా ఎవరు, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళల్లో, ఈ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళల్లో హిందువులకి, సిక్కులకి,
బౌద్ధులకి ఇవ్వండి, కానీ ముస్లింలకు పౌరసత్వాన్ని ఆపండి అని చెప్పడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. ఈ 3 దేశాల దగ్గర ఇప్పుడు చెప్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో ఇప్పటికే ఆ విధంగా చేయటం వల్ల 7 లక్షల మంది ముస్లింలు నష్టపోయారు. అందుకని ఈ భారతదేశ సమైక్యత, మత సామరస్యం కొనసాగాలంటే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ఇంతకు ముందు కూడా పెద్ద ఉద్యమం చేసాం. మళ్ళీ ఎన్నికల తర్వాత, ఎన్నికలతో ముడిపడిన విషయం కాదు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యమంత్రి జగన్ పై చేసిన దాడిని వైసీపీ నేత ఈపూరు ఆదాం తీవ్రంగా ఖండించారు. సిద్ధం బస్సు యాత్ర ఆదరణ ఓర్వలేక సీఎంపై చేసిన దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎంతో దిగ్విజయంగా జరుగుతున్న సిద్ధం బస్సు యాత్ర ఆదరణ ఓర్వలేక ప్రతిపక్షాలు సీఎం జగన్ పై చేసిన దాడిని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో వైసీపీ నేత ఈపూరు ఆదాం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిగా ఓట్లు అడుక్కోవడం మంచిదే, కానీ తిరిగి అధికారంలోకి వచ్చే జగన్ పై ఇలాంటి దాడులు చేయడం అమానుషమన్నారు. భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిద్ధం బస్సు యాత్ర మంగళగిరిలో ఎంతో విజయవంతంగా జరిగిందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజాదరణతో ముందుకెళ్తున్న జగన్ పై ప్రతిపక్ష పార్టీలు ఇక ముందు దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ దేశంలోనే గొప్ప చరిత్ర సృష్టిస్తూ పరిపాలనలో కొత్త పొంతలు తొక్కుతూ ఇతర రాష్ట్రాలు సైతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని కొలమానంగా తీసుకునే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయన పైన దాడి చేశారు. కానీ దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇవాళ ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది కాదు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గతంలోనూ ఇప్పుడు అతను దాడులు అదేవిధంగా ఇట్లాంటి పురిగొలుపుతూ ఉంటాడు. తాను చేతగానితనం ఓడిపోతున్నాడని చెప్పేసి ఇవాళ ఇలాంటి దాడులు చేపిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలు నువ్వు ఇచ్చిన పథకాలు మంచి అయితే నిన్ను అప్పుడే ఓడించేవాళ్ళు కాదు. 2019 వరకు నువ్వు పరిపాలించావు. నీ పరిపాలన బాగలేదనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 151 సీట్లు ఇచ్చారు. దానికి మించి సీట్లు ఇంకా 1-2 ఎక్కువే వస్తాయి, కానీ ఆ 151 సీటుకి తగ్గదని. కానీ నువ్వు జనాదరణ లేక ఇవాళ ఇట్లాంటి దాడులు చేస్తున్నావు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని మేము మంగళగిరి నియోజకవర్గం తరఫున జగన్ గారి పైన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. దోషులను శిక్షించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. కుటుంబ పార్టీలను గెలిపిస్తే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి 0 అని స్పష్టం చేశారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పడంలో ఆంతర్యం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవాలనే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో నవరం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు, టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కు ఓటు వేసినా ఉపయోగం ఉండదని అన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గానికి చెందిన పేద ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. గతంలో తెలుగుదేశంలో ఆప్కో చైర్మన్ చేశారు, మరి అదేవిధంగా అతను మున్సిపల్ చైర్మన్గా చేశారు, మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్లో వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. ఎన్ని పార్టీలు కండవాలు ఏ విధంగా మారుతూ ఉంటాయో రాజకీయ సమీకరణలు ఆ విధంగా మారుతూ ఉన్న వ్యక్తులు మనకు అవసరమా అనేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అడుగుతూ ఉన్నా. లోకేష్ గారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. లోకేష్ గారు నాన్ లోకల్ వ్యక్తి. ఈ 2 పార్టీలు తెలుగుదేశం గెలుస్తాయా, వైసీపీ గెలుస్తుందా మంగళగిరిలో అనేది ఇవన్నీ భ్రమ. మనం వేసే ఓటు మనకే వస్తుందో లేదో తెలీదు. మనల్ని ఎవరు శాసిస్తాయి? గెలుపోటములు ఈవీఎంలు శాసిస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ అని వాళ్ళు నిర్ణయిస్తారు. ఈనాడు మేము చెప్పేది ఏంది,
ఈవీఎంలు రద్దు చేయండి, బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధంగా కార్యాచరణ చేయండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ వచ్చాక అనేక మార్లు చెప్తా ఉన్నాం. కేవలం ఈ నియోజకవర్గంలో అంత పెద్ద 1600 కోట్లు పెట్టి ఎయిమ్స్ హాస్పిటల్ కట్టిస్తే దానికి నీళ్లు అనేవి లేవు. కృష్ణా జలాల వాటర్ పైప్ లైన్ల ద్వారా లేవు. బకింగ్హామ్ బ్యారేజీ ఒక పక్క కూలబడిపోతూ ఉండి 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఏమీ చేయలా. ఫ్లోరైడ్ సమస్య, తాగడానికి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కునే పరిస్థితిలో పేదరికం అల్లాడిపోతూ ఉన్నారు. ఇసుక కొరువు పెట్టారు, మద్యాన్ని కొరువు పెట్టి వాళ్లే అమ్ముకుంటూ ఉంటారు. ఆన్లైన్ పేమెంట్ లేకుండా స్వచ్ఛందంగా మంత్రులు ఎమ్మెల్యేలు జేబుల్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆన్లైన్ పేమెంట్ లేదు. మంగళగిరి నియోజకవర్గం అనేది మంచి అవేర్నెస్, రాజధానికి క్యాపిటల్. ఆ క్యాపిటల్లో నేను ఉండాలి. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఖచ్చితంగా ఆశిస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆర్థిక రాజకీయ హక్కుల కోసం బహుజన యువసేన ఏర్పడిందని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు చంద్రచల్ల హరి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆర్థిక రాజకీయ హక్కుల కోసం బహుజన యువసేన అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో బహుజన యువసేన అధ్యక్షులు హరి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున యువసేన ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశ జనాభాలో 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కేవలం 15 నుండి 20% ఉన్నవారే ఆర్థిక రాజ్యాధికారం చలామణి చేస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉండి ఆర్థిక, రాజకీయ, సామాజికంగా హక్కులు సాధించుకోవడానికి యువసేన పనిచేస్తుందన్నారు. ఏపీలో అవకాశం ఉన్న మేరకు మా అభ్యర్థులను యువసేన పోటీలో పెడుతుందన్నారు. రాయలసీమలో అనంతపూర్లో నేను పోటీ చేస్తానని వెల్లడించారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా మా యువసేన ముందుండి పరిష్కరిస్తామని అన్నారు. బహుజనుల హక్కుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, రాబో తరాల కోసం ఒక మంచి ఆలోచన విధానంతో, మంచి ఆశయంతో, ఒక నిజాయితీతో, నిబద్ధతతో, నిష్కల్మషంగా పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేడున బహుజన యువసేనని అసోసియేషన్ స్థాపించడం జరిగింది. మేము గత 30 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం, మా యొక్క హక్కుల కోసం రకరకాల ఉద్యమాలు చేస్తూ మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. నేడు మాకు సొంతంగా ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో బహుజన యువసేన స్థాపించడం జరిగింది. ఈ రోజున అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించడం నిజంగా శుభసూచకంగా భావిస్తూ రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన యువసేన ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏ సమస్య జరిగినా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రాబో ప్రభుత్వం ఏదైనా కానీ ప్రధాన ప్రతిపక్షాలకు, ప్రజలకు ఆటంకం కలిగించకుండా, ప్రజా విధానాలకు భంగం కలిగించకుండా, ప్రజా శ్రేయస్సును కోరి విద్యార్థుల భవిష్యత్తు కోసం, చట్టసభల్లో ఆ రాజ్యాధికారం కోసం, రాబో బిడ్డల భవిష్యత్తు కోసం, యువతరం కోసం అన్ని విధాలుగా మా యొక్క కృషిని తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ మంగళగిరిలో, విజయవాడలో ప్రారంభించాలని చెప్పి మేము గత నెల రోజులుగా వెయిట్ చేయడం జరిగింది. ఈ రోజున మంగళగిరి ప్రెస్ క్లబ్ నందు బహుజన యువసేనను ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషం తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 26 జిల్లాలు 32 రోజులు ప్రజాయాత్ర నిర్వహించి 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు నియమించామని ఏఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సీఎం మూలను చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళగిరిలో బైపాస్ రోడ్లోని ఏఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ 2024లో ఏఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల వద్దకే పరిపాలన నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను కోటీశ్వరులను చేస్తామని స్పష్టం చేశారు. పేదవాడి గుండె చప్పుడు, ప్రజా ఎదుగుదల మేనిఫెస్టోని గతంలోనే విడుదల చేశామని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో 113 స్థానాల్లో ఏఎస్ఆర్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఆదరణ అభిమానాలతో రానున్న ఎన్నికల్లో ఏఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. 26 జిల్లాల్లో రాష్ట్ర నలుమూలల 32 రోజులు ప్రజా ఎదుగుదల యాత్ర పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్ల యాత్ర చేసి 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు మొత్తం రాష్ట్రంలో పోటీ చేసి చేపిస్తున్నాం. అందరూ దాదాపు 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు మొత్తం పోటీ చేపిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేయాలనే లక్ష్యంతో, అట్లాగే ప్రతి కుటుంబం కోటీశ్వరులు కావాలి, ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతు చేసి దాంట్లో శ్రీగా మేర్చడం ఒక నడిచి 10 సంవత్సరాలు 10 కోట్ల ఆస్తి పనులు చేయాలి. మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా వాళ్ళకి ఎవరైనా చెప్పే వచ్చాం. కొంతమంది ఎవరికి మద్దతు చేయాల్సిన అవసరం లేదు. నేను మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నేను ఎవరికి పోటీ కాదు, మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ. ప్రజలు ఆశ్రయించి ఓట్లు వేస్తే మనం ఎమ్మెల్యే గెలుస్తాం. మన రాష్ట్రంలో కూడా 111 సీట్లతోటి మన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఏపీలో ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ ఏపీలో 111 సీట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కూడా సీఎం చేయబోతారు. ప్రభుత్వం పార్టీ కావాలి. వీళ్ళు ప్రజలకి చెప్పింది చేయటం లేదు. వాస్తవం తెలుసు కదా. 2014లో జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. బాబు గారు వచ్చారు, జాబ్ వచ్చిందా? అట్లాగే మరి రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేశారా? ఆ తర్వాత జగన్ గారు ఇదే రాజధాని ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడేమో విశాఖ ఇల్లు కట్టినా విశాఖ రాజధాని. తెలిసింది. ప్రజలు కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి మాత్రమే అక్కడ రాజధాని అంటున్నారు. ఈ రాష్ట్రం వెళ్ళిపోవటం కారణం కూడా ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకులు, ముఖ్య పార్టీలు ఒకటి కదా, టోటల్ అన్ని పార్టీలు అందరు నాయకులు, మెయిన్ పార్టీ నాయకులు, మెయిన్ నాయకులు. వాస్తవంగా ఆ రోజు తెలంగాణ ఎడగొట్టారు, సోనియా గాంధీ గారు ఎడగొట్టారన్నారు. అందరు ఇష్టమైతేనేగా ఇచ్చింది తెలంగాణ. అట్లాగే ఏం చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం యాత్రను పునఃప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుండి తప్పించుకోగలిగానని వ్యాఖ్య. తెనాలి వారాహి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారని మండిపాటు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేసిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ను మారిస్తే తాను పోటీ నుండి తప్పుకుంటానని వెల్లడి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.